వెల్కమ్ టు E6 న్యూస్. నేను జమీమా. వివరాలు చూద్దాం. మున్సిపల్ కార్యాలయంలో విజయవంతంగా ఉల్లాస శిక్షణ కార్యక్రమం. మున్సిపల్ ఆఫీస్ బొబ్బిలి విజయనగరం జిల్లా వయోజన విద్యాశాఖ ద్వారా అమలు చేయబడుతున్న అక్షరాంధ్ర ప్రోగ్రాం ఉల్లాసలో భాగంగా సుమారు 2000 మంది నిరక్షరాస్య వయోజనులకు బోధించు నిమిత్తం ఎంపిక చేసిన 200 మంది వాలంటీర్ టీచర్లకు రిసోర్స్ పర్సనల్ ద్వారా ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ రాంబార్కి శరత్ బాబు ముఖ్య అతిథిగా హాజరై ఉల్లాస్ వాచకములను ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ అక్షరాంధ్ర ప్రోగ్రామ్ ఉల్లాస్ అంటే అండర్స్టాండింగ్, లెర్నింగ్ అండ్ లైఫ్ లాంగ్ యాక్టివిటీస్ ఇన్ సొసైటీ అనగా ప్రతి ఒక్కరూ జీవితంలో క్రొత్త విషయాలు తెలుసుకుంటూ మిగిలిన వారికి తెలియచేయాలని వాలంటీర్ టీచర్లుగా మీరంతా పరిధిలో ఉన్న ప్రతి నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వారికి అందించాలని కోరారు. అలాగే మున్సిపల్ కమిషనర్ శ్రీమతి ఎల్ రామలక్ష్మి మాట్లాడుతూ వాలంటీర్ టీచర్లంతా స్వచ్ఛందంగా పాల్గొని బొబ్బిలిలో నిరక్షరాస్యతను రూపుమాపి అందరికీ డిజిటల్ విద్యను విజ్ఞానాన్ని అందించాలని కోరారు. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాంలో వయోజన విద్యాశాఖ పర్యవేక్షకులు జయరాం, రిసోర్స్ పర్సన్లుగా ఎన్వి గురుమూర్తి, మాస్టర్ డాక్టర్ బొంతలకోటి శంకర్రావు, టీపీఆర్ఓ ఎం జగన్మోహన్ రావు, సీఎం ఎంవి వేణుగోపాలరావు, కమ్యూనిటీ ఆర్గనైజర్లు బి పోలినాయుడు, ఆర్ రామలక్ష్మి, కె చిట్టెమ్మ, ఆర్పీలు, వాలంటీర్ టీచర్లు పాల్గొన్నారు. వాలంటీర్ టీచర్లకు శిక్షణ వాచకములు ఇవ్వటమైనది. మన ఉల్లాస్ ట్రైనింగ్కి అటెండ్ అయిన వాళ్ళందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్ అండి. మీ అందరికీ తెలుసు, దీని గురించి ఎక్కువ స్పీచ్ ఏమి నేను ఇవ్వాలని అనుకోవట్లేదు. మనం ఇంతకుముందు మా చిన్నగునేటప్పుడు ఇప్పుడే అడిగాను టీపీఆర్ఓ గారికి, ఇంతకుముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు అప్పుడు మరి అక్షర విజయం అంట ఆ రోజుల్లో టేకప్ చేసేవారంట. ఇప్పుడు మనం దీన్ని ఉల్లాస్ కార్యక్రమం కింద గవర్నమెంట్ ఇంకా దాని యొక్క ఆవశ్యకత ఉంది అని గుర్తించి గవర్నమెంట్ ఈ ఉల్లాస్ ప్రోగ్రామ్ని ప్రవేశపెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కూడా ఆల్మోస్ట్ మనం ఒక 200 రిసోర్స్ పర్సన్స్ని ఐడెంటిఫై చేసుకున్నాం. ఇంటర్ని మీరు మీ ఏరియాస్లో ఉన్న ఎవరైతే నిరక్షరాస్యులు ఉన్నారో, ఇప్పటికే సంతకం రాలేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరికీ కూడా అక్షరాలు నేర్పించి వాళ్ళకు ఒక మంచి మార్గంలో, అంటే ఇప్పుడు సొసైటీ మనం ఇంత ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్లో ఏమీ తెలియకపోతే ఈజీగా మోసం చేసేయచ్చండి. ఇంతకు ముందు కంటే దొంగలు మోసాల కంటే ఇప్పుడు ఈ ఫాస్ట్ గ్రోయింగ్ వరల్డ్ని ఎక్కువ జరుగుతూ ఉంటున్నాయి. ఇలాంటివి మనంతా ఓకే, మనకి అసలు ఏమీ తెలియని వాళ్ళని ఈజీగా మోసం చేయండి. వాళ్ళు ట్రావెల్ చేసుకునేటప్పుడు ఎవరైనా అసిస్టెన్స్ లేకపోతే ట్రావెల్ చేయలేదు. ఇక్కడ బొబ్బిలి నుంచి బజ్జిపేట వెళ్ళాలన్నా వేరే బస్సు ఎక్కిస్తారేమో అని ఒక చిన్న అపోహ. మీరు నేర్పించిన చిన్న లెటర్స్ కూడా వాళ్ళకి వాళ్ళ లైఫ్లో బిగ్ చేంజ్. నిజంగా అలాంటి వాళ్ళని మీరు గుర్తించి నేర్పిస్తే